స్టార్ట్ చేయబోయే ముందర నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయితే అడిగాను, బాక్స్లో ఛార్జర్ ఇస్తే బాగుంటుందా ఇవ్వకపోతే బాగుంటుందా అని చెప్పి. దీనిలో కూడా నాకైతే మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. కొంతమంది వచ్చేటప్పటికి ఇవ్వాలి అని అన్నారు, కొంతమందికి వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో చాలా మొబైల్ ఫోన్ ఛార్జర్స్ యూజ్ చేయకుండా అలాగే పడున్నాయి బాక్స్లో, బట్ ఆ ప్రైస్ తగ్గిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం కూడా అదే. సో అక్కడ వాళ్ళు అన్నట్లు ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడంతో పాటు మనకు కూడా కొంచెం పైసలు సేవ్ చేసుకోవచ్చు అనే నా అభిప్రాయం. ఎనీవే, కామెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఇవాళ రేపు మనకు లాంచ్ అవుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిని మీరు అప్గ్రేడ్ అనుకుంటున్నారా లేదా డౌన్గ్రేడ్ అనుకుంటున్నారా? లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ కూడా పెడతాను, ఓట్ అయితే చేయండి. సో చాలా కంపెనీస్ అయితే దీన్ని ఒక సాకులాగా చెప్తున్నాయి, ఎందుకంటే చిప్ షార్టేజ్ వల్ల మేము ఓల్డ్ ప్రాసెసర్స్ని వాడాల్సి వస్తుందని చెప్పి. కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇది లేటెస్ట్ ప్రాసెసరే కానీ పేరు ఆ విధంగా తీసుకొచ్చారు అంతే అని చెప్పి. నా ఉద్దేశం ప్రకారం మనకి రోజు రోజుకి ప్రైజెస్ అయితే హైక్ అవుతున్నాయి కదా, వాటిని తట్టుకొని కంపెనీస్ ఆ మోడల్లో అంటే న్యూలీ లాంచ్ అవుతున్న మొబైల్ ఫోన్స్ని కూడా అదే ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో త్వరగా మొబైల్ ఫోన్స్ లాంచ్తో పాటు పెద్దగా అప్గ్రేడ్స్ లేకుండా తీసుకొస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఇవాళ రేపు లాంచ్ అయ్యేటువంటి మొబైల్ ఫోన్స్ గురించి? అప్గ్రేడా డౌన్గ్రేడా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. అండ్ బై ద వే, నిన్నైతే నేను 2K లైక్స్ అడిగాను, ఆల్మోస్ట్ 1.6K లైక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్. బట్ 2K అయితే క్రాస్ చేయండి అబ్బా. వీడియోని చూడబోయే ముందు ఒక్క లైక్ కొట్టేసేయండి. న్యూస్లోకి వెళ్ళిపోదాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 892. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఫ్లిప్కార్ట్ మరొక సరికొత్త అధ్యాయానికి తెరతీనుంది. సో వీళ్ళు మరొక సర్వీసెస్ని అయితే అతి త్వరలో లాంచ్ చేయబోతున్నారు. ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి హెల్త్ ప్లస్ యాప్, దీని సహాయంతో ఆల్మోస్ట్ సుమారుగా 20,000+ పిన్ కోడ్స్ అన్నిటిలో కూడా వీళ్ళు మెడిసిన్స్ అయితే డెలివరీ చేయనున్నారంట. దీనికి సంబంధించినటువంటి బ్యాక్ అండ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ త్వరలో ఈ ప్రోడక్ట్ని అఫీషియల్గా వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం నెట్మిట్స్ అని, తర్వాత మెడికల్ ఫార్మా అని చెప్పి, అపోలో 24/7 అని ఇట్లాంటి కొన్ని యాప్స్ని యూజ్ చేస్తూ మెడిసిన్స్ని అయితే మనం ఆర్డర్ చేస్తున్నాం కదా, ఫార్మీజీ లాంటివి. సేమ్ అదే విధంగా ఫ్లిప్కార్ట్ కూడా ఇదే దశలోకి అయితే రానుంది. ఆల్రెడీ అమెజాన్ అయితే కొన్ని డెలివరీ చేస్తుంది, బట్ డెడికేటెడ్గా యాప్ని అయితే తీసుకొని రాలేదు. సో ఫ్లిప్కార్ట్ ఫస్ట్ ఇనిషియేట్ అయితే చేసింది. సో మీకేమనిపిస్తుంది, ఫ్లిప్కార్ట్ ఇందులోకి రావటం కరెక్ట్ అని అంటారా, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిల్లోనే వీళ్ళు మరింత బెటర్ సర్వీసెస్ ఇస్తే బెటర్ అంటారా? కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ట్విట్టర్ దగ్గర నుంచి, ట్విట్టర్ అతి త్వరలో మన ముందుకి ఎడిట్ బటన్ అయితే తీసుకొని రాబోతుందంట. అంటే సాధారణంగా మనం ఏదైనా ఒక ట్వీట్ చేసామనుకోండి, దాంట్లో ఎడిట్ అనేది ఆప్షన్ ఉండదు. చచ్చినట్లు దాన్ని డిలీట్ చేయటమా, లేదా మళ్ళీ దాని కింద కరెక్షన్ అని చెప్పి మరొక ట్వీట్ పెట్టడమా, ఏదో ఒకటైతే మనం చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ దీనికి ఒక సొల్యూషన్ కింద ఎడిట్ బటన్ అయితే తీసుకొని రానుంది. బట్ ఈ ఎడిట్ బటన్ ఏదైతే ఉందో నాకు అంత కరెక్ట్ కాదేమనిపిస్తుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలాగే ఉండాలనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్వీట్ పెట్టి అది మళ్ళీ జనాల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పుడు దాన్ని ఎడిట్ చేసేటువంటి ఫెసిలిటీ ఉంది అన్నట్లయితే ఇది రాంగ్ వేలో ప్రొజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది, ఎడిట్ బటన్ కావాలంటారా వద్దంటారా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. బై ద బై, ట్విట్టర్కి ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి, ఎందుకంటే టెక్ న్యూస్ అయిపోయినా కానీ మనకి ఇంకా కొత్త టెక్ న్యూసెస్ అయితే వస్తూనే ఉంటాయి. సో అలాంటివన్నీ నేను అందులో పోస్ట్ చేస్తుంటాను. @గడ్డం వాసు అన్న ఐడి ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అయిపోండి, లేదా కామెంట్ సెక్షన్లో హైలైట్ కూడా చేసి పెడతాను, అక్కడి నుంచి నన్ను ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి మరి వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందో ఏమో కానీ ఏకంగా 1 కాదు 2 కాదు, సుమారుగా వీళ్ళు 1,500 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని 2,000 రూపాయల దాకా వీళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇయర్ ఫోన్స్ అలాగే హెడ్ ఫోన్స్ మీద ప్రైజెస్ అయితే హైక్ చేసింది. సో దీంట్లో మొదటిగా సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ఉంటాయి చూసారా, ప్రీవియస్లీ 13,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 14,100 రూపాయల దాకా. అలాగే థర్డ్ జనరేషన్కి సంబంధించినటువంటి మొన్న రీసెంట్గా లాంచ్ చేసిన ఎయిర్ పాడ్స్ ప్రో ఏదైతే ఉందో 18,500 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని వీళ్ళు 20,500 రూపాయల దాకా పెంచడం జరిగింది. అలాగే ఎయిర్ పాడ్స్ ప్రో విషయానికి వచ్చాయంటే ప్రీవియస్ ప్రైస్ 25,000 రూపాయలు, ఇప్పుడు వచ్చేటప్పటికి 26,300 రూపాయలు. అలాగే ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ వచ్చేటప్పటికే సుమారుగా ప్రీవియస్లీ 60,000 రూపాయల దాకా ఉంటే ఇప్పుడు 66,000 రూపాయల దాకా తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో మరి ఎందుకు దీన్ని ప్రైస్ హైక్ చేశారు ఏంటనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ లీక్ అయితే లేదు. కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి ఎయిర్ పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ని తీసుకొని రాబోతున్నారు. కానీ దాన్ని తీసుకొని రాబోతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైజెస్ని తగ్గించాలి, కానీ వీరు పెంచారు అని అంటే
మరి దీనిలో మతలబ్ ఏందనేది యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం తెలియదు. బై ద బై యాపిల్కి సంబంధించినటువంటి మరొక WWDC కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో రేపు జూన్ 6వ తారీఖు వీళ్ళైతే కాలిఫోర్నియాలో అఫీషియల్గా స్టార్ట్ అయితే చేయబోతున్నారు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ iOS 16 అలాగే మ్యాక్ ఓఎస్కి సంబంధించినటువంటి 13 వర్షన్ని అఫీషియల్గా బీటా డెవలపర్ వర్షన్ ప్రివ్యూ ఏదైతే ఉందో ఇదే లాంచ్ ఈవెంట్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని, దీంతోపాటు ప్యారల్గా యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్ని కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇక నెక్స్ట్ చూసేప్పుడు మనకి టాటా దగ్గర నుంచి, టాటా మీ అందరికీ తెలిసిందే, సో కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. ఈ టాటా కంపెనీ ఈరోజు అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి ఫస్ట్ ప్యూర్ ఎలక్ట్రిక్ కార్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్లీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి, కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మోడల్స్లో వీళ్ళు ఈవీ సెగ్మెంట్ అయితే తీసుకొచ్చారు. ఇది ప్యూర్లీ కంప్లీట్గా ఎలక్ట్రిక్, అంటే టాటా కర్వ్ అనేటువంటి పేరుతో దీన్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ఇది వచ్చేటప్పటికి 2 సంవత్సరాల క్రితం నుంచే వీళ్ళైతే డిజైన్ చేస్తున్నారంట. అండ్ దీంట్లో మనకి టోటల్లీ 3 డిజైన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. పెట్రోల్ డీజిల్తో పాటు మనకి ఇందులో ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ కింద 400 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇది వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయనుంది. అండ్ టోటల్గా కార్ అనగానే మనం 5 అని అనుకుంటాం, బట్ ఇందులో వచ్చేటప్పటికే కేవలం 4 మాత్రమే కూర్చొని ట్రావెల్ చేయగలరు. ఇంకా చెప్పాలన్నట్లయితే ద ఫ్యూచర్ ఆఫ్ టెస్లా లాగా, మన ఇండియన్ టెస్లా కార్ లాగా నాకు ఇది కనపడటం జరిగింది. ఎనీవే ఆల్ ద వెరీ బెస్ట్. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు మాస్ ప్రొడక్షన్లోకి అయితే వెళ్ళిపోయింది. విత్ ఇన్ 6 మంత్స్లో అఫీషియల్గా ఈ కార్లను మనం రోడ్ల మీద చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ చూసేప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో F4 సిరీస్ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. మరి ఇది F4 F4 ప్రోనా లేదా F4 ప్రో జీటీయా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఈరోజు SGS సర్టిఫికేషన్స్తో పాటు ఇండియన్ BIS సర్టిఫికేషన్స్లో కూడా ఇది అప్లికేషన్లో అయితే కనిపించింది. సో సూన్ దీన్ని మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసేప్పుడు మనకి యూట్యూబ్ దగ్గర నుంచి ఏకంగా 1 కాదు 2 కాదు 22 యూట్యూబ్ ఛానల్స్ని అఫీషియల్గా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో దీంట్లో టోటల్లీ 4-5 కంప్లీట్లీ పాకిస్తానీ, మిగతావన్నీ కూడా మన ఇండియాకి సంబంధించినటువంటి ఛానల్లే. జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి ఇందులో మన ఇండియన్ గవర్నమెంట్ని కించపరుస్తూ మాట్లాడారన్న ఉద్దేశంతో వీటన్నిటిపైన కూడా ఐటీ చట్టం 2021ని బేస్ చేసుకొని వేటు జరిగింది. అంటే కంప్లీట్లీ ఛానల్స్ని డిలీట్ చేశారు. ఒక్కొక్క దాని వ్యూవర్షిప్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ 2 మిలియన్ 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్స్ని కూడా అఫీషియల్గా బ్యాన్ చేశారు. దీంతోపాటు మరొక 3 ట్విట్టర్ అకౌంట్స్ని, ఒక ఫేస్బుక్ అకౌంట్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా బ్యాన్ చేయడం అయితే జరిగింది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయండి. ఎక్కడన్నా అబ్యూస్ చేసినా లేదా ఏదన్నా మనం చట్ట వ్యతిరేకమైనటువంటి ట్వీట్లు ఇట్లాంటివి ఏమైనా పెట్టినా కానీ మళ్ళీ ఇవి మన అకౌంట్ మీద కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే ఉంది. సో అలాంటివి అయితే ఏం చేయకండి, సాధ్యమైనంత వరకు సేఫ్గా అయితే ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు ఓప్పో దగ్గర నుంచి, ఓప్పో ఆల్రెడీ ప్రీవియస్లోనే మన ముందుకు వాళ్ళ ఓన్ చిప్ సెట్ని అయితే తీసుకొచ్చారు. ఈసారి మరింత బెటర్గా 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి ఒక SoCని, అలాగే 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి ఒక ఏపీని, అంటే ఏపీ అంటే అప్లికేషన్ ప్రాసెసర్, SoC అంటే సిస్టమ్ ఆన్ చిప్. మొబైల్ ఫోన్స్లో వాడేవన్నీ కూడా సిస్టమ్ ఆన్ చిప్స్. అప్లికేషన్ ప్రాసెసర్స్ అంటే ఏసీ, రెఫ్రిజిరేటర్స్, అలాగే వాషింగ్ మిషన్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటన్నిటిలో వాడేవన్నీ కూడా ఏపీలు. సో ఈ రెండింటిని కూడా అతి త్వరలో వీళ్ళైతే మన ముందుకు తీసుకొని రానున్నారు. సో దీంట్లో భాగంగా వీళ్ళు వచ్చేటప్పటికే TSMC ద్వారా ఈ చిప్స్ అన్నిటిని మనకు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. 2023లో వీటిని మనం వెరీ కామన్గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి క్వాల్కమ్ దగ్గర నుంచి, క్వాల్కమ్ 7th జనరేషన్లో మరొక సరికొత్త ప్రాసెసర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 8th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్, అలాగే 8th జనరేషన్లో ఫస్ట్ ప్లస్ అనేటువంటి ప్రాసెసర్ని కూడా తీసుకొని రాబోతున్నారు. త్వరలో మోటరోలా మనకి దీంతో ఉన్నటువంటి ఒక ప్రాసెసర్తో ఉన్న మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతుంది. సేమ్ అదే తోవలో షామీ కంపెనీ రెడ్మీ 12 సిరీస్ ఈ 7th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో రెడ్మీ 12 సిరీస్కి సంబంధించినటువంటి టీజర్స్ వీటన్నిటిని చూసినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి OnePlus కంపెనీ దగ్గర నుంచి Oppo Reno 8 సిరీస్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ఈరోజు బయటకు రావడం జరిగింది. అదేంది Oppo Reno 8 అంటున్నాడు, బట్ OnePlus 10 Proని చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? సో ఇదే డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈరోజు ఎర్లీ అవర్స్లో డిజిటల్ చాట్ స్టేషన్ అయితే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇది నిజం కాదు, ఇది కంప్లీట్లీ ఫేక్, ఈ రకంగా అయితే ఉండదు అని చెప్పి Oppoకి సంబంధించినటువంటి
హెడ్ అంటే చైనాకి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో ఇతనైతే మళ్ళీ తిరిగి ట్వీట్ పెట్టడం జరిగింది. సో చూద్దాం మరి ఇది అఫీషియల్గా లాంచ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే వీళ్ళు సాధారణంగా ఒక సిరీస్ నుంచి మరొక సిరీస్ సంబంధించినటువంటి మరొక మొబైల్ ఫోన్ లాంచ్ చేయడానికి 6 నెలల టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. సో మీకేమనిపిస్తుంది, నిజంగానే మొబైల్ ఫోన్స్ అన్ని అప్గ్రేడ్ అవుతున్నాయా లేదా డౌన్ గ్రేడ్ అవుతున్నాయా? లెట్ మీ నో. కామెంట్తో పాటు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెడతాను, అక్కడికి వెళ్ళి ఓట్ కూడా చేయండి. వీడియోని లైక్ చేశారు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.